ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम। भगवद्गीता 8th chapter. ఎనిమిదో అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. श्रीमद्भगवद्गीत अथ अष्टमोऽध्यायः अक्षर परब्रह्म योगः. అక్షర పరబ్రహ్మ యోగం. ఓకే, సో క్షరం అంటే నశించిపోయేది, అక్షరం నాశనం లేనిది ఏదైతే ఉందో అదే పరబ్రహ్మ స్వరూపం. సో దాని గురించి చెప్పేది 8వ అధ్యాయం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా. కిం తత్ బ్రహ్మ, తత్ ప్లస్ బ్రహ్మ, తద్ బ్రహ్మ. కిం అధ్యాత్మం, కిం అంటే ఏంటి, కిం కర్మ పురుషోత్తమ, సో ఓ పురుషోత్తమ. తద్ బ్రహ్మ అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏంటి. అధిభూతం చ కిం ప్రోక్తం, అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అధిభూతం, అధిభూతం ఒకటే వర్డ్. చ కిం ప్రోక్తం, అధిదైవం కిం ఉచ్యతే. ఉచ్యతే చెప్పడం ఆర్ మాట్లాడడం, చెప్పండి చెప్పబడుతుంది ఏదైనా. కిం అంటే ఇక్కడ ఏంటిది అనేది క్వశ్చన్స్ అడగడం. సో 7th చాప్టర్ కంటిన్యూ అవుతూ ఇక్కడ అధ్యాత్మ విద్య, అధిభూతం, అధిదైవం, అసలు ఆ పరబ్రహ్మ అంటే ఏంటి అనే అన్ని క్వశ్చన్స్ ఫస్ట్ శ్లోకంలోనే అడగడం జరుగుతుంది. సో ఈ దానికి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఈ చాప్టర్ అంతా వెళ్తుంటుంది. ఓకే, రైట్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అథ అష్టమోऽధ్యాయः అక్షర పరబ్రహ్మ యోగః. అక్షర పరబ్రహ్మ యోగః. అర్జున ఉవాచ అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ కిం కర్మ పురుషోత్తమ కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిభూతం చ కిం ప్రోక్తం అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అధిదైవం కిముచ్యతే అధిదైవం కిముచ్యతే. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం
అధిదైవం కిముచ్యతే. రామచందర్ గారు అర్జున వాచ్ నుంచి. हरि ओम माताजी। हरि- अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। సంగీత. हरि अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। నీలిమ గారు. अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। భావని. अर्जुन उवाच किं तत् ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। లలిత గారు. किं तद्ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। ఆల్మోస్ట్ ఒక ఫ్లో వచ్చేసింది అనుకుంటా అందరికి. దీర్ఘం జటాలు అదొకటి పట్టేసుకుంటే వస్తుంది. అండ్ వర్డ్ బ్రేక్ డౌన్ ఒకటి మైండ్ లో ఉంచుకోవాలి అంతే. రైట్, ఇదే యాక్టివ్నెస్ తో ముందుకెళ్దాం. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. రైట్, సెకండ్. ఇంకా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. అధియజ్ఞ కథం కోత్ర అధియజ్ఞ కథం కో అత్ర కహ అత్ర కలిపేస్తే కో అత్ర అది అవగ్రహ వస్తుంది. కోకి త్రాకి మధ్యలో కహ అత్ర కో అత్ర దేహేస్మిన్ మధుసూదన దేహే అస్మిన్ మధుసూదన అవగ్రహ దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః జ్ఞేయః అసి నియతాత్మభిః జ్ఞేయోసి నియతాత్మభిః నియత ఆత్మభిః నియతాత్మభిః. రైట్. అధియజ్ఞః కథం కోత్ర అధియజ్ఞః కథం కోత్ర అధియజ్ఞః కథం కోత్ర సౌండ్ కొంచెం రా. దేహేస్మిన్ మధుసూదన దేహేస్మిన్ మధుసూదన దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం ప్రయాణకాలే చ కథం ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః జ్ఞేయోసి నియతాత్మభిః జ్ఞేయోసి నియతాత్మభిః అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయేసి నియతాత్మభిః జ్ఞేయోసి జ్ఞేయోసి నియతాత్మభిః. రామచందర్ గారు. अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। రైట్. రాజమణి గారు. हरि ओम माताजी। अधियज्ञः कथं कोत्र
देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। హేమలత గారు. अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। రైట్. సరిత గారు అన్మ్యూట్ చేసుకుంటారా? ఓకే. నవనీత గారు. హరి ఓం అమ్మ. హరి అదే యజ్ఞం కదం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కదం జ్ఞేయోస్మి నియతాత్మభిః. సుమ గారు. अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। సరిత గారు. హరి ఓం అండి. హరి అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోऽసి నియతాత్మభిః. రైట్. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. సో 2 శ్లోకాల్లో అర్జునుడు క్వశ్చన్స్ అడగడం జరిగింది. దెన్ ఇక్కడ నుంచి శ్రీకృష్ణుడు ఆన్సర్ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. స్వభావః అధ్యాత్మం ఉచ్యతే. స్వభావోధ్యాత్మముచ్యతే. భూతభావోద్భవకరః భూతభావః ఉద్భవకరః భూతభావ ఉద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః విసర్గః కర్మ సంజ్ఞితః విసర్గః కర్మ సంజ్ఞితః సంజ్ఞితః జ్ఞితః. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ పరమం అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. స్వభావోధ్యాత్మముచ్యతే స్వభావోధ్యాత్మముచ్యతే. భూతభావోద్భవకరః 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 విసర్గః కర్మ సంజ్ఞితః విసర్గః కర్మ సంజ్ఞితః విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. సంగీత. श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवः विसर्गः कर्म सन्निधः. పావని. श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः. రైట్. నీలిమ గారు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం
स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः రైట్ రాజమణి గారు. श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः లలిత గారు. अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः రైట్. శ్రీభగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోऽధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరः విసర్గः కర్మ సంజ్ఞితः. నెక్స్ట్. అధిభూతం క్షరో భావః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం పురుషః చ అధిదైవతం పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర అధియజ్ఞః అహం ఏవ అత్ర అహం ఏవ అత్ర అహమేవాత్ర అధియజ్ఞోహమేవాత్ర. ఫోర్త్ లైన్. దేహే దేహభృతాం వర దేహే దేహభృతాం వర. అధిభూతం క్షరో భావః अधिभूतं क्षरो भावः अधिभूतं क्षरो भावः పురుషశ్చాధిదైవతం पुरुषश्चाधिदैवतं पुरुषश्चाधिदैवतं అధియజ్ఞోహవే సారీ అధియజ్ఞోహమేవాత్ర अधियज्ञोऽहमेवात्र अधियज्ञोऽहमेवात्र దేహే దేహభృతాం వర देहे देहभृतां वर देहे देहभृतां वर अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर. రామచంద్ర గారు. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. రైట్. హేమలత గారు. అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. సుమ గారు. अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर. నవనీత గారు. అదే నవనీత గారు అటు టీవీ చూస్తున్నారు, ఇటు భగవద్గీత వింటున్నారా? బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, కొంచెం తగ్గించండి. ఆ లోపు శేషు గారు లేరు, ఎగ్జిట్ అయిపోయారు. సరిత గారు. अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर. నవనీత గారు. అధిభూతం క్షరో భావః పురుషశ్చాదిదైవతం
అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. రైట్. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. మనం శ్లోకాలు కరెక్ట్ గా చెప్తున్నాము అనే ఒక ఫ్లో మనకు వస్తుంది అనడానికి ఇంకొకటి ఏంటంటే స చ ఛ ఇవన్నీ చాలా స్పష్టంగా పలుకుతాం. ఓకే. యాక్చువల్‌గా పలకడం అనేది మన ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. బికాజ్ మన టంగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే నాలుక ఎటు పడితే అటు తిరగగలగాలి. దానివల్ల గూడా కొన్ని మన మనసులో అనుకుంటాం. బయటికన్నప్పుడు వేరే అక్షరం వస్తుంటది. సో, అది మనం తీసుకునే ఫుడ్ వల్ల, మన డైలీ బిహేవియర్ వల్ల అవి గూడా ఆధారపడి ఉంటాయి. అండ్ ప్రాక్టీస్ గూడా ఉండాలి. సో, ప్రాక్టీస్ చేస్తున్న ఫుడ్ కంట్రోల్‌లో ఉన్న నాలుక అది దాని యొక్క పదాలని కంట్రోల్ చేసినప్పుడు, పదాలు ఎటు పడితే అటు నాలుకకొచ్చినప్పుడు, తిరిగినప్పుడు ష, స, ఛ ఇవన్నీ కరెక్ట్‌గా వస్తుంటాయి. అన్నీ ఒక దగ్గరున్నా గూడా కరెక్ట్‌గా పలకగలుగుతాం. సో, జనరల్‌గా మనకిక్కడ పురుషశ్చాది దైవతం. అక్కడ కొంతమంది సని యాడ్ చేస్తుంటారు. స తెలియకుండా వస్తుంటది. అది కాన్షియస్‌లో ఉండదనమాట ఒక్కొక్కసారి. అది గూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ష ఉంది. ఇది వేరే ష, ఇది వేరే ష. 2 వేరే షాలు. ష, ష, ఛ. పురుషశ్చాధిదైవతం. ఇందులో ఎట్టి పరిస్థితిలో సా రావద్దు. అది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. రైట్. అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ఆ! ఇవన్నీ గూడా మంచి మంచి శ్లోకాస్ ఇది గూడా. అంతకాలే చ మామేవ అంతకాలే అంతకాలః చివరి సమయంలో చ మాం ఏవ మాం అంటే నన్ను మాత్రమే స్మరన్ ముక్త్వా కళేభరం స్మరన్ ఉక్త్వా కళేభరం. ఓకే. నన్ను మాత్రమే తలుచుకుంటూ ఉండేవాడు. యః ప్రయాతి సమద్భావం. యః ప్రయాతి స మద్భావం. మద్భావం అంటే నా గురించి, నా తత్వం గురించి, నా స్వరూపం గురించి తెలుసుకుంటూ ఉంటారో యాతి నాస్త్యత్ర సంశయః. యః యా అతి నా అస్తి సంశయః. ఓకే. అత్ర సంశయః. ఇందులో సంశయమే లేదు. ఎందులో ఎవరైతే చివరి క్షణాలలో నన్ను తలుచుకుంటా ఈ కళేబరం అంటే శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళు నన్నే పొందుతారు. ఆర్ నా దగ్గరికే రీచ్ అవుతారు. ఇందులో సందేహమే లేదు అంట. యాక్చువల్‌గా లైఫ్ ఏమంటారు సీక్రెట్. మొత్తం ఒక సీక్రెటే ఉంటుంది ఈ శ్లోకంలో. అంటే చివరి సమయంలో ఎవరైతే నన్ను గుర్తు తెచ్చుకుంటారో, నా తత్వాన్ని, నా అసలు స్వరూపాన్ని గుర్తు చేసుకుంటారో వాళ్ళింకా నా దగ్గరికే రీచ్ అవుతారు అని చెప్పేసి. సో, చాలా బావుంటది ఈ శ్లోకం డీప్ ఎక్స్‌ప్లనేషన్‌లోకెళ్తే. మనం అనుకోవచ్చు, ఓహ్! అంతేనా? అయితే బ్రతికున్నంత సేపు అవసరం లేదు. లాస్ట్ మూమెంట్‌లో గుర్తు చేసుకుంటే సరిపోతదా? యాహ్! అక్కడే ఉంటది ట్విస్ట్. లాస్ట్ మూమెంట్ ఏది అని ఎలా తెలుస్తది? ఇది లాస్ట్ మూమెంట్ అనేది ఎలా తెలుస్తది? ఇప్పుడే లాస్ట్ సెకండ్ అవ్వచ్చు. 5 నిమిషాలకే అవ్వచ్చు. ఆర్ 20 సంవత్సరాలకు అవ్వచ్చు. సో, ఇది లాస్ట్ అనేది మనకు తెలీదు. సో, ప్రతి సెకండ్ నువ్వు నన్ను గుర్తు చేసుకుంటూనే ఉండు అన్నట్టు. చెప్పకనే చెప్తున్నాడు కృష్ణుడు. నన్ను ప్రేమించండి అని. రైట్. మీనింగ్ తర్వాత చూద్దాం. ఆ 8థ్ చాప్టర్ కూడా ఉంది యూట్యూబ్‌లోనే. ప్లీజ్ ఇది కూడా వినండి. విన్నాక 9థ్‌కి కంటిన్యూ చేద్దాం. అంతకాలే చ మామేవ అంతకాలే చ మామేవ అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేభరం స్మరన్ముక్త్వా కళేబరం స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యః ప్రయాతి సమద్భావం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యాతి నాస్త్యత్ర సంశయః యాతి నాస్త్యత్ర సంశయః
యాతి అంతకా లాస్ట్ లైన్ నాస్త్యత్ర నాస్తి యత్ర నా అస్తి యత్ర నాస్త్యత్ర సకి తావత్తు యావత్తు యాతి నాస్త్యత్ర సంశయః యాతి నాస్త్యత్ర సంశయః మొత్తం అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యాతి నాస్త్యత్ర సంశయః. సంగీత అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. రైట్ పావని అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. రైట్ నీలిమ గారు అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. రైట్ యాతి నాస్త్యత్ర సంశయః. రాజమణి గారు అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. లాస్ట్ లైన్ మళ్ళీ యాతి నాస్త్యత్ర సంశయః. హేమలత గారు అయిపోయింది. లలిత గారు అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. రైట్ యాతి నా అస్తి అత్ర అత్ర అంటే ఇందులో అందులో అందులో అసలు సంశయమే లేదు, అక్కడ అసలు సంశయమే లేదు. అత్ర అత్ర కంటే ముందు నా అస్తి అస్తి అంటే ఉంది, నా అస్తి అంటే లేదు, సంశయమే లేదు అంటే డౌట్ పడకు అర్జున. యాతి నాస్త్యత్ర సంశయః యాతి నా అస్తి అత్ర నాస్త్యత్ర సకి తావత్తు యావత్తు నాస్త్యత్ర సంశయః అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. నెక్స్ట్ యం యం వాపి స్మరన్ భావం యం యం వా అపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం త్యజతి అంతే కళేబరం కళేబరం తం తమేవ ఇతి కౌంతేయ తం తమేవ ఇతి కౌంతేయ తం తం ఏవ ఇతి కౌంతేయ సదా తద్భావభావితః సదా తద్భావభావితః. విడదీస్తే ఒక్కొక్కసారి విడదీస్తే కూడా కష్టం అవుతుంది, అట్లా ఉన్నది ఉన్నట్టే చెప్తే బాగుంటదేమో అనిపిస్తుంది కదా, కానీ మీనింగ్ కోసం బ్రేక్ చేయాల్సి వస్తుంది. రైట్ యం యం వాపి స్మరన్ భావం యం యం వాపి స్మరన్ భావం యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం త్యజత్యంతే కళేబరం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ
तं तमेवैति कौन्तेय तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः सदा तद्भावभावितः सदा तद्भावभावितः यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेभरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः रामचंद्र गाరు यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः సుమ గారు यं यं वापि स्मरन् भावं त्यजन्त्यन्ते कलेभरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः హేమలత గారు यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कळेबरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः నవనీత గారు यं यं व्यापि स्मरन् भावं त्यजन्ते कळेबरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः సరిత గారు यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेबरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः రైట్ ఇక్కడ లక్ష్య దగ్గర ఎవరున్నారమ్మా అన్మ్యూట్ చేసుకొని చెప్తారా రైట్ యం యం వాపి స్మరన్ భావం त्यजत्यन्ते कलेभरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः नेक्स्ट तस्मात् सर्वेषु कालेषु తస్మాత్ సర్వేషు కాలేషు సర్వేషు అన్ని వైపులా అన్నిసార్లు కాలేషు అన్ని కాలాలలో మా మనుస్మర యుధ్య చ ఇదొక్కటే లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి చాలు మాం అనుస్మర యుధ్య చ అర్జునుడికి చెప్తున్నాడు కాబట్టి అర్జున అన్ని సార్లలో అన్ని సమయాలలో నన్ను గుర్తుపెట్టుకొని మాం అనుస్మర నన్ను ఫాలో అవుతూ అనుస్మర స్మర గుర్తుపెట్టుకోవడం అనుస్మర రిపీటెడ్గా యుద్ధ చ యుద్ధం చెయ్యు యుద్ధం ఇక్కడ కనిపించే యుద్ధం కానీ ఇక్కడ మనం కూడా మనలో ఉన్న చెడు క్వాలిటీస్ తోటి ఫైట్ చేయడం మయ్యర్పిత మనోబుద్ధి నీ లోపల మనస్సులో కోరికలు లైక్స్ డిస్లైక్స్ నిన్ను రాగద్వేషాలు బంధిస్తున్నాయి బాధ పెడుతున్నాయి నీ బుద్ధిలో మానాలు ఉన్నాయి అవన్నీ ఆలోచించకు అవన్నీ నాకు అర్పించు మయ్యర్పిత మనోబుద్ధి మై అర్పిత మనః బుద్ధి నాకు ఇచ్చేసి మామే వైశ్యస్య సంశయః మాం ఏవ ఏష్యసి అసంశయః సో ఇలా చేసి నాకే అర్పించి నువ్వు యుద్ధం చేసావనుకో ఆర్ నువ్వు చేయాల్సిన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసినప్పుడు నన్నే పొందుతావు మాం ఏవ అందులో సందేహమే లేదు ఇవన్నీ భగవంతుడు ఇస్తున్న ప్రామిజెస్ డౌటే లేదు నీకు అని అంటే నేను నీకు చెప్తున్నానా ఇంకా అసలు ఇందులో నువ్వు ఆలోచించేదే లేదు నువ్వు నేను అన్నట్టు పొందుతావు చెప్పినట్టు చేస్తే అని మామే వైశ్యస్య సంశయః వై షకి యావత్తు సకి యావత్తు ఇక్కడ కూడా ష స డిఫరెన్స్ తెలియాలి మామే వైశ్యస్య సంశయః రైట్ తస్మాత్ సర్వేషు కాలేషు
तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मामनुस्मरयुध्य च मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मय्यर्पितमनो बुद्धिः मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयः मामे वैश्यस्य संशयः मामे वैश्यस्य संशयः Yeah. तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयः रामचंद्र गाరు तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयः రైట్ ఇంకొంచెం ప్రాక్టీస్ రేపు చేద్దాం ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఒక పాయింట్ ఏమో 7th చాప్టర్ నుంచి కూడా ఇంపార్టెంట్ శ్లోకాస్ పెడతాను ఈరోజు అవి కూడా ప్రాక్టీస్ చేయండి అంటే ఇంపార్టెంట్ అంటే మన మీద పెట్టుకోవడం కాదు మోస్ట్ రిపీటెడ్ థింగ్స్ లేదా మీనింగ్ ఎక్కడైనా మనకి ప్రాక్టికల్గా పనికొచ్చేలాంటి కోర్స్ అన్నీ ఉంటాయి బట్ కొన్ని సెలెక్ట్ చేసి పెడతాను అవి కూడా ప్రాక్టీస్ చేయండి ఈ అధ్యాయం అయిపోయాక 6th 7th చాప్టర్ కలిపి నోటెడ్ టెస్ట్ పెడదాం మళ్ళీ రికార్డింగే టెస్టే రైట్ సెకండ్ థింగ్ ఈజ్ మన చిన్మయ మిషన్ సిద్దిపేట యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న మైల్ స్టోన్ వరకు దాటింది 1000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చింది సో మన సంగీత గారు గ్రూప్లలో మెసేజ్ షేర్ చేయడం జరిగింది సో మీరు కూడా మీ ఇంకా తెలిసిన వాళ్ళకి ఎవరైనా జూమ్లో లైవ్గా పార్టిసిపేట్ చేయకపోతే యూట్యూబ్ అయినా వినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేసి పెట్టండి ఓకే హరి ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం